So good morning guys. Last video లో మనం ఏం చూసాము అంటే సింగిల్ లింక్ లిస్ట్ క్రియేషన్ నెక్స్ట్ వన్ ట్రావర్సల్ కోడింగ్ లో చూసాము. ఆ ట్రావర్సల్ ని we can call it as a display method తో చేస్తాం, రైట్? సో ఈ వీడియోలో ఏం చూద్దాము అంటే we can take a look about the operations of a single linked list. దాని ఇక్కడ మనకి సింగిల్ లింక్ లిస్ట్ లో మనకి బేసిక్ గా ఏంటి అంటే మేజర్ గా ఉన్న 4 ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ 4 ఆపరేషన్స్ ఏంటి అంటే the first one is insertion, next one is deletion, next one is traversal, నెక్స్ట్ వన్ ఇస్ అప్డేట్. సో ఈ 4 మనకి ఎలా వర్కౌట్ అవుతాయి ఏంటి అనేది నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఆ కోడ్ అనేది పక్కన పెట్టండి. సో జస్ట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దీస్ 4 థింగ్స్. సో ఇక్కడ మనకి ఇన్సర్షన్ అంటే ఏంటి? ఇన్సర్షన్ అంటే ఏంటి అంటే నా దగ్గర ఒక లింక్ లిస్ట్ ఉంది. ఆ లింక్ లిస్ట్ లో ఒక కొత్త ఎలిమెంట్ ని యాడ్ చేయడం అన్నమాట. ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ఎ న్యూ ఎలిమెంట్ ఇంటూ ఏ లింక్ లిస్ట్ ఈజ్ నోన్ యాజ్ ఇన్సర్షన్. అయితే ఆ ఇన్సర్షన్ ని మనం ఎన్ని వేస్ లో చేయొచ్చు అంటే 3 వేస్ లో చేయొచ్చు అన్నమాట. ఒకటి ఇన్సర్ట్ ఎట్ బిగిన్, అంటే నా దగ్గర ఒక లింక్ లిస్ట్ ఉంది. ఆ లింక్ లిస్ట్ లో స్టార్టింగ్ లో నేను యాడ్ చేయొచ్చు, అంటే అప్పుడు దాన్ని ఏమంటారు అంటే ఇన్సర్ట్ ఎట్ ద రేట్ బిగిన్. అండ్ ఇంకోటి ఎలా చేయొచ్చు అంటే ఇన్సర్ట్ ఎట్ ద రేట్ ఎండ్, అంటే నా దగ్గర ఒక లింక్ లిస్ట్ ఉంది. ఆ లింక్ లిస్ట్ లో లాస్ట్ పార్ట్ లో నేను ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేవాటికి ఇది చాలా ఇంపార్టెంట్, ఇన్సర్ట్ ఎట్ మిడిల్. మిడిల్ అంటే ఎగ్జాక్ట్ గా లింక్ లిస్ట్ లో మిడిల్ లోనే యాడ్ చేయాలా సార్ అంటే కాదు, ఎట్ రిక్వైర్డ్ పొజిషన్. ఇక్కడ రిక్వైర్డ్ ఎందుకు రాశానంటే అందుకే రాశారు, ఎట్ రిక్వైర్డ్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10, 20, 30 అంటే 1, 2, 3 నాకు లింక్ లిస్ట్ ఉన్నాయి అనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఎట్ ఇండెక్స్ 1, అప్పుడు మీరు ఇన్పుట్ అనేది ఇండెక్స్ ఇవ్వాలి, అదే విధంగా వాల్యూ కూడా ఇవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ లో న్యూ ఎలిమెంట్ వచ్చి ఇది పక్కకు మూవ్ అవుతుంది అనమాట. అది నేను మీకు క్లియర్ గా ఇన్సర్ట్ ఎట్ మిడిల్ అనేది చెప్పినప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్తాను. సో మనకి ఇన్సర్షన్ లో 3 వేస్ లో చేస్తామన్నా, ఒకటి ఇన్సర్ట్ ఎట్ బిగిన్, ఇంకోటి ఇన్సర్ట్ ఎట్ ఎండ్, అండ్ ఇంకోటి వచ్చేప్పటికి ఇన్సర్ట్ ఎట్ మిడిల్. దాన్ని రిక్వైర్డ్ పొజిషన్ అంటారు అనమాట. అంటే ఎక్కడైనా సరే మనం మిడిల్ లో మనం రిక్వైర్డ్ పొజిషన్ లో we can allow to insert a new element into linked list. ఓకే, ద సేమ్ వే నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి అంటే డిలీషన్. డిలీషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ రిమూవ్ ఏ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ నుంచి ఏదైనా ఒక ఎలిమెంట్ ని కనుక రిమూవ్ చేస్తే దాన్ని ఆ ప్రాసెస్ ని ఏమని పిలుస్తారు అంటే we can call it as a deletion అంటారు అనమాట. ఈ డిలీషన్ ని కూడా we can do in 3 ways. ఫస్ట్ వన్ వచ్చేవాటికి బిగిన్, అంటే డిలీట్ ఎట్ ద రేట్ బిగిన్ అంటే దీని అర్థం ఏంటి అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటమ్మా డిలీట్ ఎండ్, లాస్ట్ లో ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం డిలీట్ చేయొచ్చు. సేమ్ ఇన్సర్ట్ కి ఎలా అయితే మనకి మిడిల్ ఎట్ ద రేట్ నథింగ్ బట్ మనకి రిక్వైర్డ్ పొజిషన్ లో ఎలా అయితే ఇన్సర్ట్ చేస్తామో, డిలీషన్ లో కూడా ఎట్ ద రేట్ మిడిల్ పార్ట్ లో ఆర్ ఎట్ రిక్వైర్డ్ పార్ట్ లో వీ కెన్ డిలీట్ ద ఎలిమెంట్ అన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, రైట్? ఇన్సర్షన్ డిలీషన్ అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సో ఇక్కడ చూడండి ట్రావర్సల్. ట్రావర్సల్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ విజిటింగ్ అన్నమాట. అంటే టు విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం విత్ ద మెథడ్ కాల్ డిస్ప్లే. సో ఇది ఆల్రెడీ నేను మీకు క్లియర్ గా చెప్పేశాను. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పేశాను. సో హౌ టు వీ కెన్ డిస్ప్లే ద డేటా అనేది ఆల్రెడీ నేను మీకు క్లియర్ గా ముందు వీడియోలో చెప్పాను. సో నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేవాటికి ఏంటి అంటే అప్డేట్. అప్డేట్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ చేంజింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లింక్ లిస్ట్ ఉంది, 10, 20, 30 ఉంది. ఇప్పుడు నాకు 10 వద్దు, ఆ 10 ప్లస్ లో 70 కావాలి. అంటే అప్పుడు నేను ఏం చేయాలి? నేను ఇన్సర్ట్ చేయకూడదు, ఆల్రెడీ ఉన్న 10 అని తీసేసి నేను 70గా మార్చాలన్నమాట. సో ఇది కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్ లో నేను చెప్తాను. సో ఫైనల్ గా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే మనకి సింగిల్ లింక్ లిస్ట్ లో వీ హావ్ 4 ఆపరేషన్స్. వన్ ఈస్ ద ఇన్సర్షన్, నెక్స్ట్ వన్ డిలీషన్, నెక్స్ట్ వన్ ట్రావర్సల్, నెక్స్ట్ వన్ అప్డేట్. సో దీంతో పాటు సార్టింగ్ కూడా ఉంటుంది, అది నేను మీకు తర్వాత సార్టింగ్ అండ్ సర్చింగ్ టెక్నిక్స్ లో చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి వీటిల్లో. సో ఫస్ట్ ఐ వాంట్ టు ప్రొసీడ్ విత్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఇన్సర్ట్ ఎట్ బిగిన్, ఇన్సర్ట్ ఎట్ ఎండ్ ఈ 2 మాత్రమే డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో వీ కెన్ ప్రొసీడ్ విత్ ఇన్సర్ట్ ఎట్ మిడిల్ అలాంగ్ విత్ కోడ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్, రైట్? సో గైస్, సో మన ఇన్సర్ట్ ఎట్ బిగిన్ లో చూద్దాం. సో ఇన్సర్ట్ ఎట్ బిగిన్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ నా దగ్గర ఇప్పుడు ఒక లింక్ లిస్ట్ ఉంది. ఆ లింక్ లిస్ట్ లో నేను ఎట్ స్టార్టింగ్ పొజిషన్ లో ఐ వాంట్ ఇన్సర్ట్ ఎ న్యూ నోడ్ అనమాట. నథింగ్ బట్ న్యూ ఎలిమెంట్ నేను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో కోడ్ తర్వాత చూద్దాం. సో ఫస్ట్ మీకు సినారియో అర్థం అవ్వాలన్నమాట. నేను తీసుకున్న ఎగ్జిస్టింగ్ లింక్ లిస్ట్ ఏంటి అంటే ఇది అనమాట. 1001, 1002, 1003 దీస్ 3 ఆర్ ద అడ్రసెస్ ఆఫ్ దీస్ 3 నోడ్స్, రైట్? సో ఇది మనకి ఫస్ట్ నోడ్ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి లింక్ లిస్ట్ ఇదే ఫస్ట్ నోడ్ కాబట్టి ఏమవుతుంది ఇది స్టార్ట్ నోడ్ అవుతుంది, అవునా? నెక్స్ట్ కరెంట్ నోడ్ ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. కరెంట్ నోడ్ ఎక్కడ ఉంటుంది? కరెంట్ నోడ్ అనేది లాస్ట్ కి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి న్యూ నోడ్ కూడా ఎక్కడ ఉంటుంది? లాస్ట్ లో ఉంటుంది. అంటే మనం తీసుకున్న ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో తీస్తే లాస్ట్ క్రియేట్ అయిన నోడ్ ఇదే కాబట్టి అప్పుడు మనకి ఇక్కడ ఉంటుంది అనమాట.
ఇది ఎగ్జిస్టింగ్ మనం తీసుకున్న ఒక లింక్ లిస్ట్. ఈ లింక్ లిస్ట్ కి ఇప్పుడు ఈ పర్టికులర్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. నాన్న ఇక్కడ చూడండి, చాలా సింపుల్. ఇక్కడ మనకి ఏ పాయింటర్ ఉంటుంది, సో హియర్ వి హావ్ ద పాయింటర్ కాల్డ్ స్టార్ట్, అండ్ నెక్స్ట్ ఇక్కడే మనకి కరెంట్ కూడా ఉంటుంది, ఇక్కడే మనకి న్యూ నోడ్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు బిఫోర్ ఈ బిగిన్ అనే ఒక మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ మన దగ్గర లింక్ లిస్ట్ ఉంటే, మీరు ఫస్ట్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. క్రియేషన్ ఆఫ్ లింక్ లిస్ట్ లో కోడ్ లో మనకి కరెంట్ పాయింటర్ అండ్ న్యూ నోడ్ పాయింటర్ రెండు కూడా లాస్ట్ నోడ్ దగ్గర ఉంటాయి, స్టార్ట్ పాయింటర్ అనేది ఫస్ట్ నోడ్ దగ్గర ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక నోడ్ ని క్రియేట్ చేస్తాను, ఆ నోడ్ అనేది నాకు ఎక్కడ ఉండాలి, సో ద స్టార్టింగ్ ఆఫ్ లిస్ట్ లో యాడ్ అవ్వాలన్నమాట. అది ఎలా అవుతుంది అనేది నేను లాజిక్ గా చెప్తాను చూడండి. సో హియర్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ మెథడ్ కాల్ బిగిన్, ఇది మీకు తెలిసిందే. అని ఇక్కడ చూడండి, ఈ పార్ట్ చూడండి ఒకసారి. n ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ malloc of size of struct node. దీని అర్థం ఏంటి, సో వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ నోడ్, అదే కదా దాని మీనింగ్. సో ఇప్పుడు మనకి ఏ వేరియబుల్ లో క్రియేట్ చేస్తున్నాం, మనం n అనే ఒక వేరియబుల్ లో క్రియేట్ చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ నోడ్. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక న్యూ నోడ్ ని క్రియేట్ చేస్తుంది. ఇలా నన్ను జాగ్రత్తగా వెళ్ళండి, ఒక న్యూ నోడ్ ఇక్కడ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది ఎప్పుడైతే న్యూ నోడ్ క్రియేట్ చేస్తుందో అప్పుడు న్యూ నోడ్ అనేది ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే ఇక్కడికి మనకి మూవ్ అయిపోతుంది. అండ్ ఇట్ కంటైన్స్ సమ్ అడ్రస్ 1004. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, రైట్? సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒక నోడ్ అనే దాన్ని క్రియేట్ అవుతుంది అనమాట. ఈ క్రియేషన్ లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ మీకు తెలిసింది, వన్ ఇస్ ద డేటా పార్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద అడ్రస్ పార్ట్. సో ఇది నేను కొంచెం పెద్దగా రాస్తాను. సో దిస్ ఈస్ న్యూ నోడ్ అంటే నోడ్ పాయింటర్, అవునా? రైట్. అని ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది స్టేట్మెంట్ అయిన తర్వాత ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాను, ఎంటర్ ద డేటా. సో ఇక్కడ నేను అవుట్పుట్ జస్ట్ శాంపుల్ గా రాస్తున్నాను. సో ఇక్కడ ఎంటర్ ద డేటా. ఇప్పుడు ఈ డేటాలో నేను వాల్యూ ఇస్తాను ఇంటీజర్ టైప్, దేంట్లో రీడ్ చేస్తున్నాను చూడండి, ampersand of n arrow data. ఆల్రెడీ నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను క్రియేషన్ లో, సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏమవుతుంది, n arrow డేటాలోకి వీఆర్ ఇక్కడ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను, జస్ట్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ 40 వాల్యూ అని. సో అప్పుడు నేను n arrow డేటాలో ఇక్కడ ఏం ఇన్సర్ట్ చేస్తాను, 40 అనేదాన్ని ఇన్సర్ట్ చేస్తాను. ఐ హోప్ ఇక్కడ మనకి వన్స్ ఇది అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనం పాయింటర్ తో చెక్ చేయాలన్నమాట. ఏంటి అంటే ఈ స్టార్ట్ డబుల్ ఈక్వల్ టు నల్ అంటే దాని అర్థం ఏంటి అంటే, స్టార్ట్ అనే పాయింటర్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇది నల్లా కాదు అంటే ఇక్కడ కండిషన్ ఫాల్స్ కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకి ఎల్స్ బ్లాక్ లోకి వచ్చేస్తుంది. ఎల్స్ బ్లాక్ లో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఎల్స్ లో ఏముంది, n arrow నెక్స్ట్ ఈక్వల్ టు స్టార్ట్. దాని అర్థం ఏంటి అంటే n arrow నెక్స్ట్, n arrow నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి డేటాని. ఏం ఇన్సర్ట్ చేయాలి, ఎస్ ని ఇన్సర్ట్ చేయాలి. ఎస్ అంటే నథింగ్ బట్ ఇండైరెక్ట్ గా ఎస్ యొక్క అడ్రస్. ఎస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎంత ఉంది, స్టార్ట్ నోడ్ కదా, అంటే న్యూ నోడ్ arrow నెక్స్ట్ అనేది స్టార్ట్ ఇస్తాం అనమాట. అంటే స్టార్ట్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం. ఎప్పుడైతే మనం ప్లేస్ చేస్తామో ఈ రెండు ఆటోమేటిక్ గా కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు మనకి ఒక డేటా అనేది నథింగ్ బట్ ఒక నోడ్ అనేది మనం ఫస్ట్ ప్లేస్ ఆఫ్ లింక్ లిస్ట్ కి మనం చేస్తున్నాం అనమాట. బట్ మనకి స్టార్టింగ్ నోడ్ లింక్ లిస్ట్ లో స్టార్టింగ్ నోడ్ ఏ ఉండాలి, స్టార్ట్ నోడ్ ఉండాలి కదా. బట్ ఇక్కడ మనకి స్టార్ట్ నోడ్ ఉందా, లేదు. అందుకోసం ఏం చేయాలంటే నెక్స్ట్ లైన్ వాడాలి, s ఈక్వల్ టు n. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ s ని తీసుకొచ్చి నేను ఎక్కడికి ఇస్తున్నాను అంటే n దగ్గరికి ఇస్తున్నాను. అంటే అప్పుడు స్టార్ట్ నోడ్ ఇదే అవుతుంది, న్యూ నోడ్ కూడా ఇదే అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద వే వీ నీడ్ టు క్రియేట్ సింగిల్ లింక్ లిస్ట్ టు ఇన్సర్ట్ ఏ న్యూ ఎలిమెంట్ ఆర్ న్యూ నోడ్ ఎట్ బిగినింగ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ s డబుల్ ఈక్వల్ టు నల్ అంటే దాని అర్థం ఏంటి అంటే నా దగ్గర ఇప్పుడు ఎలాంటి లింక్ లిస్ట్ లేదు, ఇక్కడ జస్ట్ ఇదే నాకు ఎంటీగా ఉంది, దీంట్లో నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నాను. అప్పుడు అల్టిమేట్ గా మనకి ఇక్కడ ఏముంటది, నల్లే ఉంటుంది. ఇఫ్ అదే కనుక నల్ అయితే అప్పుడు ఇదే మనకి ఏమవుతుంది, స్టార్ట్ నోడ్ అవుతుంది, ఇదే మనకి న్యూ నోడ్ కూడా అవుతుంది. ఆ న్యూ నోడ్ arrow నెక్స్ట్ లో మనకి నల్ ఉంటుంది అని అర్థం అనమాట. అంటే ఈ ఇఫ్ కండిషన్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మన దగ్గర లింక్ లిస్ట్ లేనప్పుడు, అదే కొత్త నోడ్ అదే ఫస్ట్ నోడ్ అయినప్పుడు మనకి ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కేసులో కూడా ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద లాస్ట్ వన్, నథింగ్ బట్ ఈ పర్టికులర్ ఏదైతే ఎల్స్ ఉందో ఆ ఎల్స్ మాత్రం మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.